మాత్రే నమః. శుభోదయం అండి. ఈరోజు మీకు నేను క్యాప్సికమ్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. క్యాప్సికమ్ ఫ్రై చాలా బాగుంటుంది. దానికోసం నేను ఒక పెద్దవి 2 క్యాప్సికమ్ తీసుకున్నానండి. అంటే ఒక పావు కిలో ఇలా 2 పెద్ద క్యాప్సికమ్ తీసుకుని కడిగి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం శనగపిండి, కొద్దిగా కొబ్బరి పొడి, కొంచెం వాము వేయించి పొడి చేసుకున్న ఆ పౌడర్ అండి. అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్. రుచికి సరిపడగా సాల్టు, మనకి కొంచెం పోపు సామాన్లు వేయించుకోవడానికి కొద్దిగా నూనె, అంతేనండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది క్యాప్సికమ్ ఫ్రై. మీకు నేను ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా ఈ క్యాప్సికమ్ని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి. అలాగే ఉల్లిపాయను కూడా సన్నగా పొడుగ్గా తరుక్కుని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా. క్యాప్సికము, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకునండి, మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా జీలకర్ర పోపు వేసుకుందాం. ముందుగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇవి దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు. క్యాప్సికము కొంచెం చప్పగా ఉంటుందండి. అందువల్ల కొంచెం దాంట్లో ఏమైనా కలుపుతూ ఉంటే, మన కొబ్బరి కానీ లేకపోతే టమాటాలు కానీ అలా కలుపుతూ ఉంటే కానీ దానికి రుచి అనేది ఉండదు. చప్పగా ఉండడం గమ్మున పిల్లలు తినరు. అందుకని నేను కూడా కొబ్బరి, కొంచెం వాము, శనగపిండి వేసి చేస్తున్నానండి ఫ్రై. చాలా బాగుంటుంది. మన అన్నంలోనూ తినచ్చు, లేదా చపాతీలో కూడా బాగుంటుందండి ఫ్రై. చక్కగా ఉంటుంది. పోపులు ఎప్పుడు అలా దోరగా వేగాలండి, అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకుంటున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేస్తున్నాము. ఇవి కూడా బాగా వేగాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే బాగుంటుంది చక్కగా. సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి ఇవి వేగేంత వరకు. ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే ఒక 5 మినిట్స్కి చక్కగా ఆనియన్స్ వేగిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో కూరకి సరిపడగా సాల్ట్, అంటే ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతాయండి సాల్ట్ వేస్తే. సాల్ట్, కొంచెం పసుపు, కొద్దిగా వేసి ఇలా కలిపేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. ఆనియన్స్ వేగిపోయండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. ఈ క్యాప్సికమ్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే క్యాప్సికమ్లో కూడా కొంచెం వాటర్ ఉంటుందండి, అది సరిపోతుంది. బాగా దగ్గరగా మనం ఫ్రై లాగా చేసేసుకోవాలి. ఇంకోనండి, చక్కగా క్యాప్సికము బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కారం, సరిపడగా కారం, శనగపిండి, ఈ 2 బాగా ఈ క్యాప్సికమ్ పట్టేట్లాగా ముందర బాగా వేగిపోనివ్వాలి. ఇలా ఈ శనగపిండి కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఇలా వేగనివ్వాలన్నమాట. చూసుకుని వేసుకోవచ్చు, శనగపిండి కావాలంటే కొంచెం సరిపోతుంది అలా. ఇది కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ శనగపిండి కూడా పచ్చివాసన అంతా పోవాలండి.
అంతవరకు మనం మళ్ళీ ఈ క్యాప్సికమ్ని వేయించాలి. లాస్ట్లో కొబ్బరి మనం వాము పొడి వేసుకుని దింపేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు దీన్ని ఇలా సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెంగా వాము పొడి, వాము వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి. నేను ఇది అన్నంలో తిన్నా కానీ బాగుంటుంది. అందుకోసం నేను ఎప్పుడు కొంచెం వాము వేయించి పొడిని చేసి పెట్టుకుంటాను. మనకు కొంచెం కడుపులో నొప్పిగా ఉన్నా లేకపోతే కొంచెం అజీర్ణంగా ఉన్నా కొంచెం వేడివేడి అన్నంలో వాము పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి, చక్కగా తగ్గిపోతుంది. ఈ వాము పొడి కూడా దీనికి బాగా పట్టేయాలి. ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది, ఆ వాము ఫ్లేవర్ ఈ ఫ్రైకి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొబ్బరి వేసుకుని దింపేసుకున్నాను. మంచి వెరైటీ డిష్ క్యాప్సికమ్ ఫ్రై చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చక్కగా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరందరూ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కొబ్బరి మరీ ఎక్కువ వేగక్కర్లేదండి. కొంచెం ఈ వేడికి ఇలా మగ్గితే చాలు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకున్నాం. 5 మినిట్స్ ఇది మగ్గిపోతుంది ఆ కొబ్బరి. దీనికి ఇలా అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని. ఒకటి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.